సో ఇదేం కేసు సార్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్ డయాగ్నోసిస్? ఆల్కహాల్ డిపెండెన్స్ అనేది మనకు ఒక స్పెక్ట్రమ్ లాగా తయారైతూ వస్తుందండి. ఫస్ట్లో వీళ్ళు హార్మ్ఫుల్ యూజ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు తీసుకుంటున్న ఆల్కహాల్ సైకలాజికల్ హార్మ్స్ కానీ ఫిజికల్ హార్మ్స్ కానీ తయారు చేస్తారు. అంటే వైలెన్స్ ఎక్కువైపోతున్నాయి ఎపిసోడ్స్. ఈ వైలెన్స్ ఎపిసోడ్స్తో కాక తనకు మిగతా ఫ్యామిలీ కయోస్ కూడా తయారైపోయాయి. ఈ ఆల్కహాల్ యూజ్ ప్రాబ్లమ్ని మనం ADHD కండిషన్ కోమార్బిడ్గా ఉంది. ADHD సప్రెస్ చేయడానికి ఇది ఆల్కహాల్ని మనం తను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న మెడికల్ షాప్, ఎలాంటి మెడికల్ షాప్ ఉన్నా ఇవి రూల్స్ కావాలి. ఆ మెడిసిన్ కావాలంటే షెడ్యూల్ H డ్రగ్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి తనకు అంతగా అవేర్నెస్ కూడా లేదు బేసికల్గా. సో తను ఆల్కహాల్ని ఈజీగా ఫ్రెండ్స్ ద్వారానో ఇంకో కల్చర్ ద్వారా వచ్చిన పరిచయం అనేది తను రిలీఫ్ చూడగలిగాడు. అవి ఎక్కువగా ఓవర్ యూస్ కావడం, బింజ్ ఎపిసోడ్స్ ఎక్కువైపోయాయి. ఈ బింజ్ ఎపిసోడ్స్ తనకు కావాల్సినంత లైఫ్ కయోస్ పెంచేశాయి. బికాస్ దీనివల్ల అంటే మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. ఒక దాన్ని ట్రీట్ చేయడానికి కోప్ అవ్వడానికి పాపం అలాగా ఒక దీనిలోకి వెళ్ళిపోయాడు అతను. ప్రతి ఎగ్జామ్ ముందు స్ట్రెస్ అయ్యే ముందు తను డ్రింక్ తీసుకోవాల్సి వచ్చింది. డ్రింక్ తీసుకున్న తర్వాత తన యొక్క ఇంపైర్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఇంకా సో అతనికి మెడికేషన్ ఇచ్చారా సార్ లేకపోతే కౌన్సిలింగ్? మెడికేషన్తో పాటు ఫస్ట్ తన యొక్క వాడిన విధానము, వాడిన తర్వాత వచ్చిన ఆయనకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి ఒకసారి అనలైజ్ చేసుకుంటే తను డెఫినెట్గా ఇది ఒక ప్రాబ్లమ్గా రికగ్నైజ్ చేసి స్టార్ట్ చేశాడు. ఎస్ సార్, దీనికి నాకు అటెన్షన్, హైపర్ యాక్టివిటీ గుణం తగ్గితే నేను ఫోకస్ చేయగలిగాడు. మెడిసిన్స్ పెట్టడంతో పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే తర్వాత చిన్న మోటివేషన్ సెషన్స్ ఆల్కహాల్కి మనకు పనికి వచ్చేలా చేసుకుంటే తను మోటివేషన్ సస్టైన్ అవుతుంది. తన వర్క్ ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతున్నాడు. ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 months తన లైఫ్లో వస్తున్న మేజర్ చేంజెస్ తను ఎప్పుడైతే నావి అని భావించడం స్టార్ట్ చేశాడో మంచి రస్తలో తను కంప్లీట్గా క్విట్టింగ్ దారి ఎంచుకున్నాడు. అల్టిమేట్గా తను జాబ్ కూడా క్రాక్ చేయాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన కానీ వాళ్ళ ఫాదర్ టీచర్ అండి, వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీస్, టీచర్ ఆ ఊర్లో. తర్వాత మిస్సెస్ కూడా షీఈ్ ఆల్సో సమ్ ఎంప్లాయీ. సో వీళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీ ఒక రకమైన ఒక మంచి స్టేటస్